మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో ఆవు విగ్రహం ఉంటే జరిగేది ఇదే. చాలామందికి ఈ విషయం తెలియక ఇంట్లో గోవు బొమ్మను పెట్టుకుని లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. ముక్కోటి దేవతలు కొలువై ఉండే సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపమే ఆవు. మన సనాతన ధర్మంలో పశువుగా కాకుండా అమ్మగా భావించి పూజించే ఏకైక జీవి గోమాత. గోవు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గోమాత శరీరంలో ప్రతి భాగంలోనూ ఒక దేవత కొలువై ఉంటారు. ఆవు కొమ్ముల మొదట్లో బ్రహ్మ విష్ణువులు ఉంటే కొమ్ముల చివర్లలో తీర్థాలుంటాయి. అలాగే ఆవు నుదిటి భాగంలో శివుడు, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ దేవతలు, నాసికలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, నోట్లో సరస్వతీదేవి కొలువై ఉంటారు. గోవు పాదాలలో హిమాలయ పర్వతాలు, గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి పవిత్రమైన గోమాతను ఇంట్లో పెంచుకోవడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ గోశాలలుండేవి. ఉదయాన్నే గోదర్శనం చేసుకునేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో నగరాలలో, అపార్ట్మెంట్లలో నివసించే వారికి ప్రత్యక్షంగా ఆవును పెంచుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది తమ ఇళ్లలో గోవు విగ్రహాలను పెట్టుకుంటున్నారు. అయితే అసలు అలా ఇంట్లో ఆవు విగ్రహం ఉండవచ్చా లేదా ఉండకూడదా, ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలియక చాలామంది తమకు నచ్చినట్లుగా గోవు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. మరి ఎవరు పడితే వాళ్ళు అలా గోవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టవచ్చా, పెట్టకూడదా, పెడితే ఎలాంటి చెడు ఫలితాలుంటాయి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసినవి కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ గోమాత్రే నమః అని భక్తితో కమెంట్ చేయండి. మన సనాతన ధర్మంలో గోమాతకు అత్యున్నతమైన పవిత్రమైన స్థానం ఉంది. మానవ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి గోశాలను సందర్శించడం, గోవులకు సేవ చేయడం ఒక అద్భుతమైన మార్గం. జీవితంలో కష్టాలు, జాతక దోషాలు రావడం సహజం. పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే ఈ దోషాలను తొలగించుకోవడానికి పూజలు, జపాలు వంటి దేవతా పరిహారాలతో పాటు పరోపకారం, జీవకారుణ్యం వంటి మానవ పరిహారాలు కూడా ఎంతో అవసరం. ఉత్తర భారతదేశంలో ప్రజలు పెద్ద పెద్ద ఖర్చులతో కూడిన హోమాలు, జపాలు చేయకుండా ఆవులకు ఆహారం తినిపించడం, గోశాలను సందర్శించడం ద్వారా వారు తమ సమస్యలను సులభంగా అధిగమిస్తుంటారు. ఈ పరిహారాలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కావు. భూమండలంపై ఎక్కడైనా ఇవి సమానంగా వర్తిస్తాయి. జపతపాలు చేసుకోలేని సామాన్యులు కూడా గోసేవ ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కామధేనువు సాక్షాత్తు గోస్వరూపమే. ఆవు దేహంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒకసారి ఈశ్వరుడి పరీక్షలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఆవు ముఖభాగానికి కాకుండా పృష్ఠభాగానికి విశేషంగా పూజలు చేస్తారు. ఏ శుభకార్యం లేదా యజ్ఞయాగాదులు ప్రారంభించాలన్నా ముందుగా గోపూజ చేసి సకల దేవతలను తృప్తిపరచడం మన సాంప్రదాయం. గృహప్రవేశ సమయంలో కూడా ఇంటి యజమాని కంటే ముందుగా ఆవును, దూడను లోపలికి పంపిస్తారు. మధ్యాహ్నం వేళ ఇంటి ముందుకు అనుకోకుండా ఆవు వస్తే లక్ష్మీదేవి స్వయంగా పుణ్యాన్ని ప్రసాదించడానికి వచ్చినట్లు భావించి దానికి ఏదైనా ఆహారం తినిపించాలి తప్ప ఖాళీ చేతులతో పంపకూడదు. గోవు నుండి లభించే గోమూత్రం, గోమయం అంటే ఆవు పేర అత్యంత పవిత్రమైన మరియు దివ్యమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఒక పద్ధతి ప్రకారం సేకరించిన గోమూత్రాన్ని క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఎన్నో చర్మవ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయి. గోమూత్రంలో సూక్ష్మస్థాయిలో బంగారు కణాలుంటాయి. అయితే గోమూత్రాన్ని సేకరించేటప్పుడు ఆవు మూత్రం పొయ్యగానే సేకరించకూడదు. మొదటి కొన్ని సెకండ్లు వదిలేసి మధ్యలో వచ్చే మూత్రాన్ని మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ చివర్లో కూడా వదిలేయాలి. అలాగే ఆవు పేడ కింద పడకముందే పాత్రలో సేకరించి ఎండబెట్టి చేసిన పిడకలతో హోమం నిర్వహించి రావి, మర్రి, జువ్వి వంటి పవిత్రమైన సమిధలతో తయారు చేసిన భస్మాన్ని నుదిట ధరిస్తే తలరాతలోని దుర్యోగాలు, గండాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకంలో ఉన్న రకరకాల గ్రహదోషాలకు ఆవుకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తినిపించడం ద్వారా పరిహారం చేసుకోవచ్చు. కాలసర్పదోషం లేదా సంతానలేమితో బాధపడేవారు రావు కాలంలో ఆవుకు ముల్లంగిని తినిపించడం శ్రేయస్కరం. మానసిక ఒత్తిడి,
ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ఆవుకు గ్రాసంగా ఇవ్వాలి. అలాగే కుజదోషం ఉన్నవారు మంగళవారం నాడు ఆవుకు కందులు తినిపించాలి. అయితే వీటిని నేరుగా ఇవ్వకుండా ముందు రోజు రాత్రి కొద్దిగా బెల్లం కలిపిన నీటిలో కందులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం కుజహోర సమయంలో తినిపిస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది. ఇలా 7 మంగళవారాల పాటు చేయడం వల్ల ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాలలో కౌ హగ్గింగ్ థెరపీ అని ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కౌ హగ్గింగ్ థెరపీ అంటే ఆవును హత్తుకోవడం వెనుక పెద్ద శాస్త్రీయ కారణం ఉంది. ఆవు తన శ్వాస ద్వారా వాతావరణంలోని విషవాయువులను గ్రహించి సంపూర్ణమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆవులో సూర్యనాడి చాలా చురుకుగా ఉంటుంది. ఆవు సమక్షంలో కొంత సమయం గడపడం లేదా దాన్ని నిమరడం వల్ల మనిషి చుట్టూ ఉండే ప్రతికూల శక్తి, బ్యాడ్ ఆరా తొలగిపోయి సానుకూల ఆరా ఏర్పడుతుంది. దీనివల్ల మానసిక అశాంతి తగ్గి శారీరక రోగాలు సైతం నయమవుతాయి. అందువల్లే గోశాలలో చేసే మంత్రానుష్ఠానాలకు, జపాలకు 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఆకలితో ఉన్న ప్రాణులకు అన్నదానం చేయడం, గోవుకు గ్రాసం పెట్టడం వల్ల తరతరాలు సంతోషంగా ఉంటాయి. గోవును హింసించడం లేదా వధించడం అనేది బ్రహ్మహత్యా పాతకంతో సమానమైన పాపంగా పరిగణించబడుతుంది. కానీ గోసేవకు లేదా పూజకు కేవలం దేశవాళీ ఆవులను మాత్రమే ఉపయోగించాలి. వీపుపై మూపు ముండే నాటు ఆవులు మాత్రమే అసలైన గోవులు. జెర్సీ ఆవులు క్రాస్ బ్రీడ్ జాతికి చెందినవి. వాటికి మూపు ఉండదు మరియు వాటి పాలు ఆరోగ్యానికి అంత శ్రేష్టం కావు. దేశవాళీ ఆవు పాలు తాగడం వల్ల శరీరంలోని అనవసరమైన కొవ్వు కరుగుతుంది. చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి, పెద్దవారిలో వయసుతో పాటు మెదడు కణాలు, న్యూరాన్స్ క్షీణించకుండా చురుకుగా ఉండడానికి దేశవాళీ ఆవు పాలు ఎంతో దోహదపడతాయి. పూర్వీకులు 100 ఏళ్లు నిండు ఆయురారోగ్యాలతో మంచి జ్ఞాపక శక్తితో ఉండడానికి ఈ ఆవు పాలే ప్రధాన కారణం. పుంగనూరు వంటి పొట్టి ఆవులను ఇళ్లలో పెంచుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని, సానుకూలతను ఇస్తుంది. గ్రహదోషాలు, అనారోగ్య సమస్యల నివారణకు గోసేవను మించిన సులువైన, పరమార్థమైన మార్గం మరొకటి లేదు. అయితే నేటి ఆధునిక కాలంలో నగరాలలో, అపార్ట్మెంట్లలో నివసించే వారికి ప్రత్యక్షంగా ఆవును పెంచుకోవడం సాధ్యం కావడం లేదు. అలాగే గోశాలలు అందుబాటులో ఉండడం లేదు. ఆవులు కూడా రోడ్ల మీద కనిపించడం లేదు. అలా ఆవులు అందుబాటులో లేనివారు గోవు విగ్రహాలకు పూజ చేసినా అంతటి ఫలితం వస్తుంది. గనుక ఈ క్రమంలోనే చాలామంది తమ ఇళ్లలో ఆవు నిగ్రహాలను పెట్టుకుంటున్నారు. అంతేకాదు, చాలామంది పండితులు కూడా ఇంట్లో ఆవు విగ్రహాన్ని పెడితే మంచిది అని చెప్తున్నారు. దాంతో చాలామంది ఆవు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. నిజానికి ఇంట్లో ఆవు విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా మంచిదే. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో గోమాత విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషంతో, ఐశ్వర్యంతో తులుతూగుతుంది. కానీ గోవు విగ్రహాన్ని అలా ఇంట్లో పెట్టి వదిలేస్తే సరిపోదు. దానికంటూ కొన్ని నియమాలున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఒంటరిగా ఉన్న ఆవు విగ్రహాన్ని ఎప్పుడూ ఇంట్లో పెట్టకూడదు. ఎప్పుడూ కూడా దూడతో కలిసి ఉన్న ఆవు విగ్రహాన్ని, అంటే దూడకు పాలు ఇస్తున్నట్లుగా ఉన్న సవత్స కామధేనువు విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. ఇది కుటుంబంలో అనురాగాన్ని, సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ విగ్రహాన్ని కొనేటప్పుడు అది ఏ పదార్థంతో తయారు చేయబడిందో చూసుకోవాలి. వెండి, ఇత్తడి, రాగి, స్ఫటికం లేదా స్వచ్ఛమైన మట్టితో చేసిన ఆవు విగ్రహాలు ఇంట్లో పెట్టడానికి అత్యంత శుభప్రదమైనవి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫైబర్ లేదా పగిలిపోయిన, విరిగిపోయిన గోమాత విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. అలాగే ఆవు ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా, లక్ష్మీప్రదంగా ఉండాలి, కానీ ఉగ్రంగా లేదా నీరసంగా ఉన్నట్లు ఉండకూడదు. అంతేకాదు, ఆవు విగ్రహాన్ని తెచ్చుకున్న తర్వాత దానిని ఇష్టమొచ్చినట్లు పెట్టకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్యమూల, అంటే దేవుడి గదిలో గాని లేదా దేవుడి గది ఉన్న వైపున గాని ఈ విగ్రహాన్ని ఉంచాలి. ఈశాన్యం దేవతల దిశ కాబట్టి అక్కడ గోమాతను ఉంచితే ఇంట్లోకి అద్భుతమైన సానుకూల శక్తి వస్తుంది. ఒకవేళ ఈశాన్యంలో స్థలం లేకపోతే ఉత్తర దిశలో గాని తూర్పు దిశలో గాని ఉంచవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఆవు విగ్రహాన్ని పెట్టకూడదు. అలాగే బెడ్రూములలో, వంటగదిలో లేదా బాత్రూంలకు ఆనుకొని ఉన్న గోడల వైపు అస్సలు ఉంచకూడదు. విగ్రహాన్ని నేరుగా నేలపై పెట్టకుండా ఒక చిన్న పీటపై లేదా పూజా మందిరంలో ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.
ఇంట్లో ఆవు విగ్రహాన్ని పెట్టినప్పుడు నిత్యం దానికి పూజ చేయాలి. ప్రతిరోజు మనం దేవుడికి దీపం పెట్టేటప్పుడు ఆవు విగ్రహానికి కూడా దీపం చూపించి నమస్కరించుకోవాలి. రోజు చేయలేని వారు కనీసం శుక్రవారాలు, మంగళవారాలు, పండగ రోజుల్లో ఆవు విగ్రహానికి పసుపు, కుంకుమలు పెట్టి వీలైతే పూలతో అలంకరించి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాని ఆ విగ్రహాన్ని తెచ్చి పెట్టేసి దానికి ఎప్పుడూ ధూపం చూపించకుండా అలా వదిలేస్తే మంచి ఫలితాల కన్నా చెడు ఫలితాలే ఎక్కువగా వస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి మాకు పూజలు చేసే సమయం లేదనేవారు గోవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉండడమే మంచిది. అలాగే విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఎప్పుడూ దుమ్ము, ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే గోమాత శక్తి కొలువై ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంట్లో ఆవు విగ్రహం ఉన్నప్పుడు స్త్రీలు కొన్ని కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు నెలసరి అంటే బహిస్తు సమయం వచ్చినప్పుడు ఆ 5 రోజులు పొరపాటును కూడా ఆవు విగ్రహం దగ్గరకు వెళ్ళకూడదు, విగ్రహాన్ని తాకకూడదు. గోమాతను మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాం కాబట్టి ఆ సమయంలో ఉండే అపవిత్రత గోమాతకు తగలకూడదు. కేవలం స్త్రీలే కాదు, ఇంట్లో ఎవరికైనా సూతకం ఉన్నప్పుడు లేదా మైల ఉన్నప్పుడు గోమాతను తాకడం కానీ పూజించడం కానీ చేయకూడదు. వారానికి ఒకసారి గోవు విగ్రహాన్ని గంగా జలంతో లేదా శుద్ధమైన నీటితో ప్రోక్షణం చేసి శుభ్రపరుస్తూ ఉండాలి. ఒకవేళ ఇత్తడి విగ్రహం అయితే అది నల్లబడకుండా ఎప్పటికప్పుడు తోముకుంటూ ఉండాలి. విగ్రహం కలకలలాడుతూ ఉంటేనే ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. చాలామంది ఇళ్లలో విగ్రహాలు పెట్టేసి వాటిపై దుమ్ము పేరుకుపోయేలా వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. వ్యాపార స్థలాలలో లేదా ఆఫీసులలో కూడా ఈ దూడతో ఉన్న ఆవు విగ్రహాన్ని క్యాష్ బాక్స్ దగ్గర లేదా ఉత్తర దిశలో ఉంచుకుంటే వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఆవు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. కానీ ఈ నియమాలన్నింటినీ ఖచ్చితంగా పాటించగలిగినప్పుడే ఆ విగ్రహాన్ని తెచ్చుకోవాలి. నియమాలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే మంచి జరగకపోగా దోషం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ నియమాలన్నింటినీ గుర్తుంచుకొని గోమాతను భక్తి శ్రద్ధలతో పూజించి ఆ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకుని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇక తెలుసుకుందాం. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి. నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు. ముసలివాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను.
నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ, మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి,
ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.